హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మనం 8000 సీడ్స్ ఆఫ్ జాయ్, తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి ఆడియో బుక్ను మనం చెప్పుకుంటున్నాం. అందులో నిన్న 3rd ఎపిసోడ్ త్రిమూర్తులులో సగభాగం చెప్పుకున్నాం మాస్టర్స్. ఈరోజు మిగతా భాగం చెప్పుకుందాం. అయితే ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బుక్ కాబట్టి మనకి అక్కడక్కడ ఒక డబ్బింగ్ సినిమా చూసినట్లుగా కొన్ని పదాలు అయితే మనకు అర్థం కాదు. అది తెలుగే అయినా కానీ మనకి క్లారిటీ అనేది రాదు. అక్కడక్కడ కొంచెం శ్రద్ధగా వినగలిగితే అర్థమవుతాయి మాస్టర్స్. వీలైనంత వరకు అర్థం చేసుకునేదానికి ట్రై చేయండి. నాకు కూడా అక్కడక్కడ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. అయితే నిన్న సరస్వతీదేవి ఏం చెప్పారంటే మనస్సు గురించి, అలాగే మన సృష్టిలో ఉన్నటువంటి విశ్వాల గురించి టాపిక్ అయితే జరిగింది. అయితే ఇక్కడ మనస్సు అనేది సమస్త సృష్టి వ్యాపించి ఉన్నటువంటి విశ్వమానసం మాస్టర్స్. అందులో అంతర్భాగమే మనకి ఉన్నటువంటి నిమ్న మానసిక శరీరం, అంటే మన భౌతిక దేహానికి సంబంధించినటువంటి మనస్సు. ఇక్కడ మనకి శంబలా మాస్టర్సు సెంజోరా లిపితో ఒక అద్భుతమైన గ్రంథాన్ని లిఖించి భద్రపరిచి ఉన్నారు. ఇందులో సృష్టి మొదలు కాకముందు నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా పూర్తిగా లిఖించి భద్రపరిచి ఉంచారు. అందులో మనకి మనస్సు గురించి ఏం చెప్పారంటే, ఈ సృష్టి ఏర్పడక ముందు ఒక శక్తివంతమైన ఆకాశ తత్వంలో ఉండేది ఈ సృష్టి అని చెప్పారు. ఈ ఆకాశ తత్వంలో నుంచి ఒకానొక సూక్ష్మాతి సూక్ష్మమైన మనసు అనేది జన్మించింది. ఇది పుట్టి 190 కోట్ల బిలియన్ల సంవత్సరాలైందని వాళ్ళు లెక్కగట్టి మనకి చెప్పడం జరిగింది. ఇది పుట్టిన తర్వాత దానిలోంచి ఒక ఆలోచన అనేది వచ్చింది. అది నేను ఎవరు. ఈ ఆలోచనే ఇంత బ్రహ్మాండాన్ని సృష్టించేందుకు కారణమైంది మాస్టర్స్. అంటే ముందు అండంగా ఉన్నటువంటి ఈ సృష్టి, అందులో నుంచి వచ్చినటువంటి పిండం మనసు ద్వారా ఇంత పెద్ద బ్రహ్మాండం అనేది సృష్టించబడింది. అంటే అండపిండ బ్రహ్మాండం. ఈ నేను ఎవరు అనే ఆలోచనతో ఈ మనసు అనేది అనంతంగా వ్యాపించింది. దీన్నే మనం విశ్వమానసం అంటాము. ఈ విశ్వమానసం జనించి 190 కోట్ల బిలియన్ల సంవత్సరాలైందని మనకి మాస్టర్స్ చెప్పడం జరిగింది. ఇందులో నుంచి ఒక అంతర్భాగం, ఒక తొనక మనకి భౌతిక దేహానికి ఒక నిమ్న మానసిక శరీరంగా అమర్చడం జరిగింది. దీని నుంచే మనము ఆలోచనలు చేస్తాం. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఆ మనసు విశ్వమానసం ఒక ఆలోచన చేసింది నేను ఎవరు అనేది, దాని నుంచే ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించింది. అంటే ఇక్కడ ఆలోచనకి సృష్టి చేసే స్వభావం ఉంది. అలాగే మనం కూడా ఈ భౌతిక దేహంలో ఈ నిమ్న మానసిక శరీరంతో మనం చేసేటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ సృష్టి చేయబడుతున్నాయి. అయితే మన ఆలోచన ఎలా ఉంది, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, దాన్ని బట్టే సృష్టి జరుగుతుంది మాస్టర్స్. అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే ఆలోచన మీద ధ్యాస. ఎందుకంటే మన ఆలోచన బ్రహ్మాస్త్రం. మాట రామబాణం అయితే ఆలోచన బ్రహ్మాస్త్రం. అందుకే మాట మీద ధ్యాస, ఆలోచన మీద ధ్యాస అని సార్ చెప్తారు. ఈ నిమ్న మానసిక శరీరాన్ని మనము మన విశ్వమానసంతో కనెక్ట్ చేయాలంటే ఒకే ఒక మార్గం శ్వాస మీద ధ్యాస మాత్రమే మాస్టర్స్. మనం ఎప్పుడైతే
ఈ మనసుకు పని పెడితే బేతాళుళ్ళ బుద్ధిగా ఉంటుంది, లేదంటే మనల్ని మానసికంగా శారీరకంగా కృంగదీస్తుంది మాస్టర్స్. ఈ మనసును మనము అదుపు చేయలేం, చంపలేం. దీనికి మనం పని పెట్టాలి. ఆ పనే శ్వాసను గమనించడం అనేటువంటి పని. అప్పుడే అది కోతి పిల్లలా ఎగురుతున్నటువంటి ఈ మనస్సు ఈ శ్వాసను గమనిస్తూ వాయుపుత్రుల్లా మారుతుంది. అంటే కోతి లాంటి మనస్సు హనుమంతుడిలా మారటానికి ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఒక్కటే ఏకైక మార్గం మాస్టర్స్. అప్పుడే మనము మన ఆత్మతో, ఈ విశ్వ మానసంతో, ఈ శూన్యంతో మనము మమేకమైపోగలము. ఇంకొకటి ఏంటంటే విశ్వాల గురించి ఇక్కడ చెప్పారు. అంటే అనేక విశ్వాల కలయిక ఈ సృష్టి. ఒక్కొక్క విశ్వంలో అనేక గెలాక్సీలు ఉంటాయి మాస్టర్స్. మన విశ్వంలో దాదాపు 20 గెలాక్సీలు ఉన్నాయని అంచనా వేయడం జరిగింది. అందులో మనది మిల్కీవే గెలాక్సీ, చాలా చిన్న గెలాక్సీ. ఈ చిన్న గెలాక్సీలో దాదాపు 100 నుంచి 400 ట్రిలియన్స్ నక్షత్రాలు ఉన్నాయని అంచనా వేశారు. అయితే మనము ఈ భూమి మీద నుంచి భౌతికమైన కళ్ళతో మైక్రోస్కోప్ వాడినా కూడా మనం చూడగలిగేది 4500 వరకు మాత్రమే మాస్టర్స్. అంటే మనకు తెలిసిన ప్రపంచం అనేది చాలా అతి సూక్ష్మమైన ప్రపంచం మాత్రమే. మనకు తెలియని ప్రపంచం, దాన్ని మనం లెక్క కట్టలేమని ఇక్కడ సరస్వతీదేవి మనకి చెప్తున్నారు. మనం ఏదైతే ఇప్పుడు దేవుళ్ళు, ఈ మనుషులు, వీటి గురించి చెప్తున్నామో, ఇటువంటి దేవుళ్ళు, దివ్యాత్మ స్వరూపులు లెక్కలేనంత మంది విశ్వంలో ఉన్నారు అని చెప్తున్నారు. అయితే దివ్యత్వ జీవులందరూ కూడా ఏకత్వంలో ఉంటారు మాస్టర్స్. ఈ భావావేశాలు కలిగినటువంటి మన లాంటి మానవులంతా కూడా ద్వంద్వత్వంలో ఉంటాం. మనం కూడా ద్వంద్వత్వం నుంచి ఏకత్వంలోకి వెళ్ళినప్పుడే మనము ఈ శూన్యతతో కనెక్ట్ అవుతాము. ఆ దివ్య మానవులు ఉన్నటువంటి ఆ మహాసముద్రంలో మనం కూడా ఒక బొట్టులా ఉన్నటువంటి మనము ఆ సముద్రంలో కలిసి మనం కూడా సముద్రంలా మారిపోతాం అని ఇక్కడ సరస్వతీదేవి చెప్తున్నారు. ఈరోజు మిగిలిన భాగం చెప్పుకుందాం మాస్టర్స్. ఆనంద. పైన మీరు చెప్పింది చాలా లోతైన విషయం. నిజానికి మీరు చెప్పినవన్నీ నేను అనుభూతి చెందాను, కానీ ఎప్పుడు వ్యక్తపరచలేదు. శరీర అనుభూతుల సంగతి ఏమిటి? అవి ఏకంగా ఉంటాయా లేక విభజనాత్మకంగా ఉంటాయా? సరస్వతి. మనస్సు శరీరానికి లోబడి ఉన్నప్పుడు అనంత శూన్యత నుంచి ఉద్భవించిన ఆత్మభావాలతో శరీరం పోషించబడుతుంది. ఇది ఏకత్వానికి మార్గం. మనస్సు శరీరాన్ని నియంత్రించడం వల్ల ఆత్మభావాలకు మరి శరీరానికి మధ్య చీలిక ఏర్పడుతుంది. అదే విభజన యొక్క మార్గం. మనస్సు శరీరానికి పూర్తిగా లోబడినప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయి. శరీరం ఆత్మభావాలు మరి శూన్యత తలానికి ప్రవేశిస్తుంది. ఈ విస్తరించిన అనంతమైన ప్రదేశం నుంచి అన్ని శరీరాలు ఒకటిగా మారుతాయి. ఈ సూక్ష్మ స్థాయి ఎరుక వల్ల ఒక హీలింగ్ చేసే వ్యక్తి తన శరీరాన్ని వినియోగించి ఇతరుల శరీరాలను స్వస్థపరుస్తారు. కానీ మనస్సు అనేది మనుగడ సాగించడానికి అవసరం. ఇది కనుమరుగయ్యేంత చిన్నది. శూన్యం అనేది అసలైన మీరు. అది అనంతమైనది. ఆత్మభావాలతో శూన్యత మరింత మెరుగుపడుతుంది. శూన్యత శరీర అనుభూతుల్లో ఉంటుంది. అదేవిధంగా శూన్యత అనేది మనస్సులో సాంద్రత కలిగి ఉన్న ప్రదేశాల్లో ఉంటుంది. ఆనంద. ఓహ్, నిజమా? శూన్యత అనేది మనస్సు యొక్క సాంద్రతతో కూడిన ప్రదేశాల్లో ఉంటుందా?
సరస్వతి, భౌతిక శాస్త్రవేత్తలకు కూడా పదార్థం సాంద్రతతో కూడి ఉన్నప్పటికీ చాలా వరకు ఖాళీ ప్రదేశంతో నిండి ఉంటుందని తెలుసు. అదేవిధంగా మనస్సులో కూడా భావోద్వేగాలు మరి ఆలోచనలు నిండి ఉన్నప్పటికీ ఆ శూన్య ప్రదేశాలను ధ్యానం ద్వారా మరి శ్వాస ద్వారా చేరుకోవచ్చు. ఒక దివ్యత్వ జీవికి అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏమిటంటే, భావోద్వేగ జీవి మనసు యొక్క భ్రమతో బాధపడటాన్ని గమనించటం. ఎందుకంటే చైతన్యపు పొరలతో పోలిస్తే మనసు చాలా చాలా చిన్నది. ఆ చైతన్యపు లోతైన పొరలు కూడా భ్రమే. కాకపోతే ఆ భ్రమ ఉన్నత సత్యాలతో కూడి ఉంది. ఆలోచనలతో, భావోద్వేగాలతో, జ్ఞాపకాలతో, బుద్ధితో మరి అహంతో నిండిన ఈ చిన్న మంచు గడ్డంత మనస్సు పెద్ద చెరువంత శరీర అనుభూతుల్లో, సముద్రమంత ఆత్మ భావాలలో మరి అనంతమైన శూన్యంలో కరిగిపోతుంది. ఒకసారి మనస్సు కరిగిన తరువాత శరీర అనుభూతులు పూర్తి స్వచ్ఛంగా మరి పరిపూర్ణత్వంలో ఉంటాయి. మరింత లోబడినప్పుడు శరీర అనుభూతులు ఆత్మభావాలలోకి మరి శూన్యంలోకి కరిగి పరిమిత భౌతిక శరీరం సప్త వర్ణ ఇంద్రధనస్సు శరీరంగా మారి అపరిమితంలోకి కలిసిపోతుంది. ఈ సమస్త విశ్వం ఇంద్రధనస్సు శరీర ఏకత్వంలోకి విలీనమవుతుంది. ఇక్కడ కాంతియే ప్రేమ, స్పర్శయే జీవన పదార్థం, వానయే పారవస్యం, మరి శబ్దమే పరమానందం. ఆనంద, ఆహా, శరీర అనుభూతులు, ఆత్మభావాలు మరి శూన్యం అనే మూడు పొరల్లోకి మనస్సు కరిగినప్పుడే పరివర్తన జరుగుతుంది. సరస్వతి, అవును, త్రిమూర్తులు ముగ్గురు ఈ పరివర్తన మార్గానికి సహాయపడతారు. శరీర అనుభూతులను మరి ఆత్మభావాలను గమనిస్తూ ఆ ఉనికి నుంచి మనస్సుని గమనించటమే మనస్సుని కరిగించడానికి వేగవంతమైన మార్గం. శూన్యం అనేది అనంతమైన ఉనికి అయినందున మనస్సుని సున్నితంగా హత్తుకుని శరీర అనుభూతులు మరి ఆత్మభావాల ఉనికిలో శూన్యాన్ని తెలుసుకోవచ్చు. యోగ, శ్వాస, శరీరం యొక్క వర్తమాన క్షణం పట్ల ఎరుక మరి తంత్ర పద్ధతులు లాంటివి శరీర అనుభూతులు. పరమానందం, సమృద్ధి, ప్రేమ, కరుణ, కృతజ్ఞత, స్వేచ్ఛ, శాంతి మరి క్షమాగుణం మొదలైనవన్నీ ఆత్మభావాలు. తమని తాము ఎరుకలో ఖాళీగా పూర్తిగా శూన్యం చేసుకునే అన్ని ధ్యాన ప్రక్రియలు శూన్యత కలిగి ఉంటాయి. వివిధ మతాలు ఈ త్రిమూర్తుల గురించిన విభిన్న అంశాలను నొక్కి చెప్తున్నాయి. మరిన్న అధునాతన మార్గాలు ఈ త్రిమూర్తుల యొక్క మూడు అంశాలను ఏకీకృతం చేస్తున్నాయి. ఆనంద, అవునా, క్రైస్తవ మతంలో ఈ ముగ్గురు గురించి ఒకరిని భగవంతుని బిడ్డగా, భగవంతుడు పరిశుద్ధ ఆత్మ, భగవంతుడు తండ్రిగా చెప్తారు. సరస్వతి, భగవంతుని బిడ్డను యేసు ప్రభు శరీర అనుభూతులుగా, పరిశుద్ధ ఆత్మ అయిన భగవంతుడిని అనంతమైన ఆత్మభావాలుగా, మరి ప్రభువు తండ్రి అయిన భగవంతుడిని శూన్యంగా సూచిస్తారు. ఆనంద, అలానా, అయితే బౌద్ధ మతంలో ఈ విధంగా ముగ్గురు వ్యక్తులుగా లేదు. బౌద్ధ మతంలో దివ్య జ్ఞాన ప్రకాశం అనేది త్రికాయగా చెప్తారు. త్రికాయ అనేవి నిర్మాణకాయ, సంభోగకాయ మరి ధర్మకాయ. త్రిమూర్తులకు మరి త్రికాయకు ఏమైనా సంబంధం ఉందా? సరస్వతి, నిర్మాణకాయ అనేది శరీర అనుభూతులతో కూడి ఉన్న భౌతిక తలంలోని దివ్య జ్ఞానాన్ని సూచిస్తుంది. సంభోగకాయ అనేది దివ్య జ్ఞాన ప్రకాశం, అనంతమైన ఆత్మభావాలు ఉన్న పవిత్ర స్వర్గ స్థలాలుగా సూచిస్తుంది. ధర్మకాయ అనేది దివ్య జ్ఞాన ప్రకాశం, స్వచ్ఛమైన శూన్యంగా సూచిస్తుంది. ఆనంద, ఆహా, సరస్వతి, తనని తాను భగవంతునిగా మరి బుద్ధునిగా మర్చిపోయినప్పుడు ఆత్మగా మారుతారు. తనని తాను ఆత్మగా మర్చిపోయినప్పుడు శరీరంగా మారుతారు.
తనని తాను శరీరంగా మర్చిపోయినప్పుడు మనస్సుగా మారుతారు. తనని తాను మర్చిపోవడం అనేది విరుద్ధతను సృష్టిస్తుంది. తనని తాను గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ విరుద్ధతను అధిరోహిస్తారు. ఆనంద. మనం భగవంతుడి నుంచి ఆత్మకు, ఆపై శరీరానికి, ఆపై మనస్సుకు తగ్గిపోయామా? సరస్వతి. మీరు ఇలా కూడా అనవచ్చు, దేవత నుంచి ఆత్మకు, ఆపై శరీరానికి, ఆపై మనస్సుకి. ఎందుకంటే ఆడ మరి మగ అన్న దాన్ని దాటి ఉండటమే అధిరోహణ చెందిన వ్యక్తి యొక్క పూర్తి శూన్యమైన స్వభావం. విరుద్ధత వైపుకు ప్రయాణం కూడా పరిణామమే. ఇది విరుద్ధత వైపున్న మీ పూర్తి ప్రయాణంలో చాలా కొద్దిపాటి భాగాన్ని సూచిస్తుంది. విరుద్ధతను సరిపడా అనుభూతి చెందిన తర్వాత శరీర అనుభూతులను మరి ఆత్మ భావాలకు లోబడి ఉండటం వల్ల ఆత్మ తిరిగి పరిపూర్ణత్వం వైపుకి ప్రయాణం మొదలు పెడుతుంది. అలానే పూర్ణాత్మ అనేది అద్భుతమైన దివ్యత్వ జీవి అని మరి దాని శూన్యతను గ్రహిస్తుంది. ఆనంద. మన పూర్ణాత్మపై మనం ధ్యానం ఎందుకు చేయం? ఇతర దివ్యత్వ జీవులు మనకు ఎందుకు? సరస్వతి. మీకు ఇతర దివ్యత్వ జీవులు అవసరం లేదు. అయినప్పటికీ మీ పూర్ణాత్మను చేరుకునే అధిరోహణ మార్గం మరింత వేగవంతంగా జరిగేందుకు ఈ దివ్యత్వ జీవులు మీ మార్గంలో కాంతి దీపాలుగా సహాయపడతారు. మీరు మా దేవతలతో సహా ఎవరైనా దివ్యత్వ జీవులపై ధ్యానం చేసినప్పుడు వెంటనే మీ పూర్ణాత్మతో అనుసంధానం ఏర్పడుతుంది. ఎందుకంటే అన్ని దివ్యత్వ జీవులు మీ పూర్ణాత్మతో సహా అనంతమైన శూన్యంలోని సంపూర్ణ ఏకత్వంలో కలిసి ఉంటాయి. ఆనంద. సరే, ఒక్క విషయం తప్ప మిగతా అన్ని విషయాలు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యాయి. ఆత్మభావాలు, భావోద్వేగాల మధ్య వ్యత్యాసం ఏమిటి? సరస్వతి. ఆత్మభావాలు భావోద్వేగాల కంటే చాలా పెద్దవి. కొన్ని ఆత్మభావాలు మొత్తం విశ్వం కంటే కూడా పెద్దవి. ఆనంద. ఇది నిజమని అంటున్నారా? సరస్వతి. ప్రేమ సమస్తం నిండి ఉంది అన్న మాటను మీరు వినలేదా? అది నిజమే. ఈ సత్యంలోకి లోతుగా ప్రయాణించడానికి మేము మీకు సహాయపడుతున్నాం. మౌలికానందం, ప్రేమ మొదలైనటువంటి ఆత్మభావాలు అనంతమైనవి. కోటాను కోట్ల నక్షత్ర మండలాలు మరి నక్షత్రాలతో కూడిన ఉన్న విశ్వం కంటే కూడా పెద్దది. మరణపు అంచుల్లోని అనుభవాలను అనుభూతి చెందిన వారి జీవితాలు తమ ఆత్మభావాల వల్ల పూర్తిగా మారిపోయాయి. వారిలో చాలామంది భూమిపై అత్యంత సానుకూల భావోద్వేగాలను పంచుకున్నారు. ఇవి స్వర్గపు తలాల్లో అద్భుతమైన ఆత్మభావాలతో అసలు పోల్చలేం. ఈ ఆత్మభావాలు స్వచ్ఛమైనవి, అనంతమైనవి, షరతులు లేనివి, మరి శూన్యపు లోతైన తలాల్లోకి నిరంతరం విస్తరిస్తాయి. భావోద్వేగాలు అశుద్ధమైనవి, పరిమితమైనవి, షరతులతో కూడినవి, తాత్కాలికమైనవి, మరి మనస్సు యొక్క సాంద్రతతో పరిమితం చేయబడతాయి. భావోద్వేగాలు ప్రతికూలంగా లేదా సానుకూలంగా ఉంటాయి. భయం, ఒంటరితనం, బాధ, కోపం, విచారం, అసహ్యం, ద్వేషం, సిగ్గు, అపరాధం, అసూయ మొదలైనవి ప్రతికూల భావోద్వేగాలు. సానుకూల భావోద్వేగాలు మనస్సుతో పరిమితం చేయబడి మనస్సు యొక్క అంశాలతో కూడిన పరిమిత ఆత్మభావాలు. ఉదాహరణకు, కుటుంబ సభ్యుని పట్ల ప్రేమ లేదా స్నేహితుని పట్ల మరి దేశం పట్ల ప్రేమ కలిగి ఉండటం అన్నీ సానుకూల భావోద్వేగాలు. కానీ ఆత్మభావాలు సార్వత్రికంగా ఉంటాయి. అవి పెద్ద ఎత్తున ఏకం చేయగలవు. సానుకూల భావోద్వేగాలు పరిమితంగా ఉండి ఆ భావోద్వేగాన్ని పరిమిత పరిధి వరకే ఏకం చేయగలవు. ఈ పరిధి దాటి సానుకూల భావోద్వేగాలు కూడా ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగాలను మరి అహాన్ని దాచి స్వచ్ఛతారాహిత్యంతో ఉంటాయి. కాబట్టి దేశభక్తిలో కూడా పరాయి దేశం పట్ల ద్వేషం, నిర్దయ, తప్పుడు విశ్వాసాలు వంటివి తెలియకుండానే ఉంటాయి.
అటువంటి దేశభక్తి మానవాళిని దేశాలుగా విడగొట్టి ఒకరితో ఒకరిని గొడవ పడేలా చేస్తుంది. ఆనంద, ఇంతకు ముందు మీరు చెప్పినట్లు ఆత్మభావాలు పరిమితం లేదా అపరిమితంగా ఉండవచ్చు. కానీ పరిమితంగా సానుకూల భావోద్వేగాలు మరి పరిమిత ఆత్మభావాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? సరస్వతి, పరిమిత ఆత్మభావం అనేది పెద్ద ఆత్మభావం లేదా శూన్యతలోకి కలిసిపోయి అహాన్ని మాయం చేస్తుంది. దానికి విరుద్ధంగా సానుకూల భావోద్వేగం అనేది అహాన్ని పెంచుతుంది. ఉదాహరణకు, షరతులు లేకుండా నమ్మకం ఉండటం వల్ల అందరినీ ప్రేమించడానికి సహాయపడుతుంది. ఇది పరిమిత ఆత్మభావం. కానీ అదే నమ్మకం తన అహాన్ని పెంచితే అది సానుకూల భావోద్వేగం. ఆనంద, ఆహా, ఇది నిజం. మనం నమ్మకాలు మన వ్యక్తిగత ప్రపంచానికి అనుసంధానం అయి ఉంటాయి. అయితే అనంతమైన ఆత్మభావాల్లోకి ఏ విధంగా ప్రవేశించగలం? సరస్వతి, అహంతో కూడిన మనస్సు నుంచి తనని తాను ఖాళీ చేసుకోవడానికి మరి తన అంతర్ ప్రపంచానికి అనుసంధానం అవటం గురించి కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో చెప్పారు, అలానే ఎన్నో వ్రాశారు. అహంకారపు మనస్సు మరి శూన్యం అనే రెండు భ్రమకు మరి వాస్తవికతకు మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. శరీర అనుభూతులు మరి ఆత్మభావాలు అనేవి భ్రమకు మరి వాస్తవికతకు మధ్య ఉన్న వేరే క్రమంలోని కలల వంటివి. ఆనంద, నిజమా? ఆత్మభావాలు అనేవి కలల వంటివా? సరస్వతి, అవును, నిజమే. అవి చాలా ఆహ్లాదకరమైన కలలు. ఆ కలల నుంచి అనంత శూన్యంలోకి మేలుకోవడం చాలా సులభం. మనస్సు యొక్క అంశాలు భ్రమతో కూడిన కలలు. శరీర అనుభూతులు ఆత్మభావాలకు లోబడకుండా ఉన్నప్పుడు ఆ కలల ద్వారా అనంతమైన శూన్యతలోకి ప్రవేశించడం చాలా కష్టం. కనుక ఎవరైనా తన మనస్సుని కరిగించడానికి ఆత్మభావాలతో మరి శరీర అనుభూతులతో మొదలు పెట్టవచ్చు. ఆనంద, మనం దేనిని ఏ విధంగా చేయవచ్చు? సరస్వతి, ఆనంద మూలాల విత్తనాలు శరీరంలోకి మరి ఆత్మలోకి శ్వాస, యోగ, సూత్ర, మంత్ర, తంత్ర, ఊహ మరి ధ్యానం వంటి వాటి ద్వారా మొలకెత్తించవచ్చు. మానసిక శాస్త్రానికే మరి ఆధ్యాత్మికతకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. మానసిక శాస్త్రం మనస్సుపై దృష్టి పెడుతుంది, కానీ ఆధ్యాత్మికత అనేది చైతన్యపు లోతైన పొరల నుంచి మొదలయ్యి మనస్సుని పూర్తిగా మరి సులభంగా కరిగిస్తుంది. ఈ రహస్యాన్ని నేను మరి లక్ష్మి ఈ పుస్తకం ద్వారా బయట పెట్టాలనుకున్నాం. ఆనంద, శ్వాస, యోగ, మంత్ర, తంత్ర, ఊహ మరి ధ్యానం గురించి మరింత తెలియజేయగలరా? సరస్వతి, మీతో మీరు ఓర్పుతో ఉండండి. మీరు లోబడి ఉన్నప్పుడు ఆత్మభావమైన ఓర్పులో కూడా చాలా ఆనందం ఉంది. ఎప్పుడైతే మీ మనస్సుని దివ్యత్వపు స్త్రీతత్వపు బాట అయిన పరమానందానికి అంకితం చేస్తారో అప్పుడు మీ శరీరంలోకి మరి ఆత్మలోకి ప్రయాణించడానికి ఈ పద్ధతులను మీరు వినియోగించవచ్చు. మానవాళి జీవితాల్లో ఈ సమయంలో జరుగుతున్న ఈ గొప్ప ఆధ్యాత్మిక పరివర్తనలో ఆనందపు విత్తనాలు మొలకెత్తటానికి మేం సహాయపడతాం. ఈ విత్తనాలు చెట్లుగా మారినప్పుడు అవి మరిన్ని విత్తనాలకు, తద్వారా మరిన్ని చెట్లకు దారి తీసి మౌలికానందం ఈ గ్రహం అంతా వ్యాపిస్తుంది. ఈ ఆనందం భూమి మరి స్వర్గాన్ని మరింత ఉన్నత తలాలతో ఒకటిగా చేసి అనంతమైన శూన్యానికి దారులను తెరుస్తుంది.